సర్లే అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? ఏమండి నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నారుగా. చెప్పు నాన్న, తిన్నానంట కదా. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదు అంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదు అంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. నేను ఉంటాను లేరా, నేనే మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. ఈ ముద్దోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. ఎందుకు నాన్న మా జీవితాన్ని ఆడుకుంటావు? అసలు తండ్రివేనా? నీ ముఖం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. తెచ్చానరా. ఏది? తనలే కానీ వాళ్ళు నాకు ఇవ్వాల్సింది సరిపోదురా, ఇంకా గట్టిగా. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ టూ రా కన్నా. అన్నం తిన్నావా నాన్న? లేదు నాన్న, ఆకలి వస్తుంది అంటే నాన్న చేత తిందురా అన్నదమ్మ. కదా వస్తున్నా ఎందుకన్నా నిప్పలు తొక్కుతున్నారు? వారికి ఇంకా ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామని. నేను వచ్చేవారు వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి, రండి అన్నం పెట్టా. అరే నువ్వు కూడా రారా. చిన్న అన్నం తినపరా. అలాగే నానా. ఇందులో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతా? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తు ఉండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకు అంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు, ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలిరా. చిన్న చిన్న వాటికి కూడా పోవడానికి అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఆయన ఎక్కడికి వచ్చాడో నాకేం తెలుసు? ఇదే తాత మీ ఇల్లు. నాన్న నీకు బుర్ర పంచడం లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావు అనుకోరా, పోయావు అనుకోరా?
అత్తవారింటి ఎప్పటికీ ఎంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేదని చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు ఎలా ఉన్నాడు, మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురు. అయ్యో